హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన రావణ లంకలో సీతా స్వయంవరం నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆ మరుసటి రోజు రమ్య నిద్ర లేచేసరికి మహాలక్ష్మి కూడా లేచి స్నానం చేసి పూజ గదికి వెళ్ళి దేవుడి ముందు దీపం పెట్టి పూజ చేస్తుంది. మహాలక్ష్మి చేతిలోని గంట శబ్దం విని రమ్య కూడా నిద్ర లేస్తుంది. గది నుండి బయటకు వచ్చి పూజా మందిరం దగ్గరకు వెళ్ళి, "నీకసలు కాస్తన్నా బుద్ధుందా? కొంచెం ఓపికొచ్చిందో లేదో లేచి తిరుగుతున్నావా? నీకు నా మాట అంటే లెక్కే లేకుండా పోయింది" అని అరుస్తూ ఉంటుంది. మహాలక్ష్మి పూజ గదిలో తలుపుకి కొంచెం వెనుకగా నిలబడి ఉంటుంది. కాస్త దూరం నుండి చూసే వాళ్ళకి ఆమె కనిపించదు. కాబట్టి అటుగా పని మీద వచ్చిన మల్లయ్యకి మహాలక్ష్మి కనబడదు. రమ్య పూజ గది ముందు నిలబడి అరుస్తూ ఉండడంతో ఆమె దేవుడితో మాట్లాడుతుందేమో అని అనుకుని అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు. రమ్య, "ఏంటి? ఏం మాట్లాడవేంటి? నేనిక్కడ గొంతు చించుకొని మరీ అరుస్తూ ఉంటే నా మాట నీకు వినపడడం లేదా? అసలు అసలు నీకు నేనంటే ప్రేమే లేకుండా పోయింది. నా మాటని నువ్వు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు నేను నీ వెంట పడడమే కానీ నువ్వసలు నేను నీతో మాట్లాడను, నేను అలిగాను" అని వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతుంది. అప్పటి వరకు ఆమెనే వింతగా చూస్తున్న మల్లయ్య ఆమె మీ దగ్గరికి వచ్చి, "ఎవరితో మాట్లాడుతున్నారు చిన్నమ్మ" అని అడుగుతాడు. రమ్య విసుగ్గా, "అరే, ఇంకెవరితో మాట్లాడతాను? తనతోనే మాట్లాడతాను" అని తను వెనక్కి తిరగకుండా చెయ్యి పూజ గది వైపు చూపిస్తుంది. మల్లయ్య ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, "అంటే మీకు అమ్మగారు కనబడుతున్నారా" అని అడుగుతాడు. రమ్య మహాలక్ష్మిని ఉద్దేశించి అడుగుతున్నాడని అనుకొని మల్లయ్యని వింతగా చూసి, "నాకు కనిపించకపోవడం ఏంటి? నా కళ్ళకేమన్నా అయిందనుకుంటున్నావా? బేషుగ్గా కనబడుతుంటే. నీకు కనిపించడం లేదా అయితే? ఒకసారి పోయి కళ్ళ డాక్టర్‌కి చూపించుకో" అని చిరాకు పడుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మల్లయ్య రమ్యని అలాగే పూజ గదిలో ఉన్న దేవుడి పటాలని ఒకసారి చూసి, "ఎంతో అదృష్టం చేసుకుంది చిన్నమ్మ. అందుకే మీకు ఈ ఇంటి ఎలివేలుపైన ఆ అమ్మోరు తల్లి కనిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. నాకెప్పుడు దొరుకుతుందో అంతటి అదృష్టం" అని పూజ గది ముందు నేల మీద పడి బోర్లా పడి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే పూజ గదిలో నుంచి బయటకు వచ్చిన మహాలక్ష్మి మల్లయ్య భక్తిని చూసి నవ్వి అతని ముందు ప్రసాదం చిన్న గిన్నెలో పెట్టి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత భక్తి పారవస్యం నుండి లేచిన మల్లయ్య ఎదురుగా చేతికి తగిలిన ప్రసాదం గిన్నెను చూసి ఆ దేవతే దిగి వచ్చి తనకు ప్రసాదం ఇచ్చిందని ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ, "అమ్మోరు తల్లి, నీకు దండాలు తల్లి, దండాలు, రామయ్య తండ్రి మీకు దండాలు" అని ఆ పూజ గదిలో ప్రతి ఒక్కరికి పేరు పేరున దండం పెట్టి సంతోషంతో ప్రసాదం గిన్నె తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రమ్య స్నానం చేసి వచ్చేసరికి మహాలక్ష్మి వంటగదిలో టిఫిన్ తయారు చేసే పనిలో ఉంటుంది. రమ్య కోపంగా వెళ్ళి ఆమె చేయి పట్టుకుని లాక్కొని వచ్చి మహాలక్ష్మి గదిలోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఆమెను కూర్చోబెట్టి, "ఈ రోజంతా ఇక్కడి నుంచి కదిలేవంటే నీ తాట తీస్తా" అని ఆమె గది బయట డోర్ వేసి కిచెన్లోకి వెళ్ళి, "యాదమ్మ, మహాలక్ష్మికి తాగడానికి పాలు తీసుకొని వెళ్ళు. దాన్ని వంటగదిలోకి మాత్రం రానివ్వకు ఈరోజు" అని చెప్తుంది. యాదమ్మ, "సరేనమ్మా, మహా అమ్మ ఏ పని చేయకుండా చూసుకుంటానులేండి" అని మహాలక్ష్మికి పాలు తీసుకొని వెళ్తుంది. కాసేపటి తర్వాత రమ్య తనకి మహాలక్ష్మికి ఇద్దరికి టిఫిన్ ప్లేట్ తీసుకొని ఆమె గదిలోకి వెళ్తుంది. మహాలక్ష్మి, "యాదమ్మ ఒక్కటే పని చేసుకోలేదు రమ్య, ఇంతమందికి ఒక్కతే వంట చేయాలంటే కష్టం కదా" అని అంటుంది. రమ్య, "నోరు మూసుకుంటావా? రోజు చేస్తూనే ఉన్నారు కదా, ఈ ఒక్కరోజు చూసుకో, లేదా ఓపిక లేకపోయినా కూడా అన్నింటికీ నేనున్నా అంటూ తయారవుతావు. అంత అవసరం ఏం లేదు. చూడు మహా, నీ మంచితనం ఎదుటి వాళ్ళు అలసుగా తీసుకునే అవకాశం ఎప్పుడూ ఇవ్వకు. అది అర్థం చేసుకోవే" అని అంటుంది. రమ్య ఇక తను ఏం చెప్పినా వినదు అని అర్థమై మహాలక్ష్మి ఇంకేం మాట్లాడకుండా తినేసి రమ్య ఇచ్చిన మందులు వేసుకొని నీరసంగా ఉండటంతో పడుకుంటుంది. ఆ రోజంతా రమ్య మహాలక్ష్మి దగ్గరే కూర్చొని ఆమెతో కబుర్లు చెప్తూ ఉంటుంది. ముఖ్యంగా రామ్ గురించి, అతను చేసిన సహాయం గురించి చెప్తూ ఉంటుంది. రమ్య ప్రతిరోజు రామ్ గురించి చెప్తూ ఉంటే మహాలక్ష్మికి అవన్నీ వినడం బాగా ఇష్టంగా అనిపిస్తుంది. రమ్య మాటల ద్వారా మహాలక్ష్మి తనకే తెలియకుండా తన మనసులో రామ్ మీద ఇష్టాన్ని పెంచుకుంటుందా ఏమో మరి. 15 రోజుల తర్వాత భవానీ ఊరు నుండి రావడంతో
రమ్య హైదరాబాద్కి వచ్చేస్తుంది. ఆమె వచ్చిన దగ్గర నుండి రామ్ని కలిసి అతను చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకుందాము అంటే ఆమెకు అసలు కుదరడమే లేదు. ఇటు రామ్ కూడా కొత్త ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉండి రమ్యని కలవడానికి కుదరదు. అర్ధరాత్రి సమయం 12 గంటలు అవ్వడానికి ఇంకా పావు గంట ఉంది అనగా మానస గదిలోకి ఒక వ్యక్తి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తాడు. ఆమె గది తలుపు దగ్గరికి వేసి ఉండటంతో నెమ్మదిగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి మానస పక్కనే బెడ్ మీద చేరి ఆమె పక్కనే పడుకుంటాడు. నిద్రపోతూ ఉన్న స్వచ్ఛమైన మానస ముఖాన్ని రెప్ప వేయకుండా చూస్తూ అబ్బా ఏమున్నావే కొరుక్కొని తినేయాలని అనిపిస్తుంది అని అనుకుంటాడు మనసులో. అలా అనుకోవడంతోనే ఆగలేక లేత గులాబీ రంగులో ఉన్న ఆమె పెదవులని అందుకోవడానికి మానస ముఖం దగ్గరగా అతని ముఖాన్ని తీసుకుని వెళ్తాడు. అప్పుడే నిద్రమత్తులో కళ్ళు తెరిచిన మానస ఆమె ముఖానికి దగ్గరగా ఉన్న అతని ముఖం బెడ్ లైట్ వెలుతురులో సరిగా కనిపించకపోవడంతో తను కప్పుకొని ఉన్న దుప్పటిని తీసి అతని ముఖం మీదకి వేసి పక్కనే టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ని తీసుకొని అతన్ని బడా బడా 4 దెబ్బలు వేస్తుంది. అతను అమ్మో తల్లో చంపేసిందిరా దేవుడా, ఓసే వదలవే, నీకు దండం పెడతాను, వదలవే తల్లి అని గొంతు చించుకొని మరీ అరుస్తూ ఉంటాడు. మానస 4 దెబ్బలు వేశాక ఆమెకి ఆ గొంతు ఎక్కడో విన్నట్లుగా అనిపించడంతో మంచం మీద నుండి కిందికి దిగి పెద్ద లైట్ వేసి చూస్తుంది. నెమ్మదిగా ముసుగులో నుండి అమ్మో అయ్యో అనుకుంటూ సత్య బయటికి వస్తాడు. అతడిని చూసి మానస ఓరే తిక్కలోడా, నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు, అయినా కొడుతూ ఉంటే చెప్పి చావచ్చు కదా నువ్వే అని అని అంటుంది. సత్య ఏం తల్లి కొడుతుంటేనా, నువ్వు కొట్టడం కాదమ్మా చేసింది, నన్ను ఉతికి ఆరేసి ఇస్త్రీ చేశావు, అయినా నేను చెప్తూనే ఉన్నాను కదా, నువ్వు నా మాట వినిపించుకునే స్థితిలో ఉన్నావా, కేవలం నన్ను ఉతకడంలో బిజీ అయిపోయావు కదా అని అంటాడు. మానసకి అతన్ని చూస్తే జాలీగా అనిపించి అతని దగ్గరికి వెళ్ళి ఆమె కొట్టిన చోట నిమురుతూ అబ్బా ఇంత రాత్రిపూట ఎందుకు వచ్చావురా, నాతో దెబ్బలు తినడానికి కాకపోతేను, చీకటి వెలుగులో నీ ముఖం సరిగా కనిపించలేదురా, వచ్చింది దొంగ అనుకుని భయపడి నేను కొట్టేశాను అని ప్రేమగా అంటుంది. సత్య ఏం తల్లి దొంగోడు అనుకున్నావా, నిజంగా దొంగోడైతే నువ్వు కొట్టిన ఈ దెబ్బలకి మళ్ళీ మన ఇంటికి దొంగతనానికి రావాలంటేనే భయపడి చచ్చిపోడు దొంగ విధవా అని అంటాడు. మానస సరేలే కానీ నా ముఖంలో ముఖం పెట్టి ఏం చూస్తున్నావు, రోజు చూసే ముఖమే కదా అని అడుగుతుంది. సత్య సిగ్గుపడుతూ అది అది మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కదా, మరి నేను నీ ముఖంలో ముఖం పెట్టి ఏం చేస్తానో నువ్వే చెప్పు అని ఆమెనే తిరిగి అడుగుతాడు. సత్య మాటలకి అతను పడుతున్న సిగ్గుకి అర్థం ఒక్క క్షణం తర్వాత మానసకి అర్థమై అంటే నన్ను ముద్దు పెట్టుకోబోయావా అని అడుగుతుంది కోపంగా. సత్య మరింత సిగ్గుపడుతూ నెమ్మదిగా తల ఊపుతాడు. మానస చాలేరా ఈ సిగ్గుపడడం ఆపు, చూడలేక చస్తున్నా అని అంటుంది చిరాగ్గా ముఖం పెట్టుకొని. సత్య పోవే రాక్షసి, ఆడపిల్లవైనా నువ్వెలాగూ సిగ్గుపడవు కదా, అందుకే కనీసం నేనన్నా సిగ్గుపడాలి, అయినా ఇద్దరిలో ఎవరో ఒకరు సిగ్గుపడితేనే వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ బాగుంటుందంట అని అంటాడు. మానస అదోలాగా ముఖం పెట్టుకొని ఏంటి సిగ్గుపడితే రొమాన్స్ బాగుంటుందా, ఎవట్రా చెప్పింది నీకు అని అడుగుతుంది. సత్య ఎవడో చెప్పాలే, అయినా నేను కేవలం నిన్ను మీ ముద్దు పెట్టుకోవడానికి మాత్రమే రాలేదు, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటాడు. మానస ఏంట్రా అది, అర్ధరాత్రి పూట సర్ప్రైజ్ ఏంట్రా అని అంటుంది. సత్య నువ్వు కళ్ళు మూసుకుని పద అప్పుడు చెప్తా అని మానస కళ్ళకి తన చేతిని అడ్డంగా పెట్టి ఆమెను నెమ్మదిగా నడిపించుకుంటూ కిందకి తీసుకొని వెళ్తాడు. కిందకి వెళ్ళగానే ఆమె కళ్ళకి అడ్డుగా ఉన్న చేతిని తీసేస్తాడు. చుట్టూ చీకటిగా కనబడుతుంది. మానస ఒరే సర్ప్రైజ్ అని చిమ్మ చీకట్లోకి తీసుకొచ్చావేంట్రా అని అంటుంది. అప్పుడే ఒక చిన్న క్యాండిల్ ఎవరో వెలిగించడం ఆమెకు కనిపిస్తుంది. ఆ వెలుతురుతో పాటే మానస చుట్టూ చేరిన ఆమె కుటుంబ సభ్యులందరూ హ్యాపీ బర్త్డే మోనో అని పెద్దగా అరుస్తారు. అందరి అరుపులకి ఉలిక్కి పడిన మానస సత్య చేతిని చుట్టేస్తుంది భయపడి. సత్య నవ్వి మానస 2 బుగ్గలు లాగి పుట్టినరోజు శుభాకాంక్షలు బంగారం అని నవ్వుతూ చెప్తాడు.
అప్పుడు కానీ మానసకి విషయం అర్థం కాదు. తెల్లవారితే తన పుట్టినరోజు అని. రామ్ మానస చేతికి కత్తినిచ్చి కేక్ కట్ చేయమని చెప్తాడు. మానస కొవ్వొత్తిని ఊది కేక్ కట్ చేస్తుంది. రామ్ మానస కోసం తల్లి సుమతి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, ఈ సంవత్సరంతో నీ చదువు అయిపోతే మీ ఇద్దరికి వెంటనే పెళ్లి చేసేస్తా అని అంటుంది. ఆ మాటకి సత్య సిగ్గుపడతాడు. మానస, అమ్మా నీకెప్పుడూ పెళ్లి గోలేనా అని అంటుంది. మనసు మాటకి అన్నదానికి సత్య విసుగ్గా మానసని చూస్తూ, ఛీ, దీనికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని అనుకుంటాడు మనసులో. ఉమామహేశ్వర్ మానసకి కొన్ని పేపర్స్ చేతిలో పెడతాడు. మానస వాటిని చూసి ఆనందంతో ఎగిరి గంతేసి తండ్రిని హత్తుకొని థ్యాంక్ యూ నాన్న అని అంటుంది. సత్య, అంత సంతోషపడిపోతున్నావు, ఆ బహుమతి ఏంటో మాకు కూడా చెప్పొచ్చు కదా అని అంటాడు. మానస, నా హాస్పిటల్ కోసం నేను కావాలి అనుకున్న చోట నాన్న స్థలం తీసుకున్నారు, ఆ పేపర్స్ ఇవి అని చెప్తోంది. రామ్ మానస కోసమే తను తీసుకున్న డ్రెస్ని ఆమెకి ఇస్తాడు. ప్రతి సంవత్సరం మానస పుట్టినరోజు నాడు రామ్ తీసుకొచ్చిన బట్టలని వేసుకుంటుంది, చిన్నప్పటి నుండి కూడా. మానస అవి తీసుకొని మనసారా రామ్ని హత్తుకొని తర్వాత సత్య దగ్గరికి వెళ్ళి, నా బహుమతి ఎక్కడ్రా అని అడుగుతుంది. సత్య చిన్నగా ఆమె చెవిలో, నేను నీకు ఇవ్వాలి అనుకున్న బహుమతి పైన నీ గదిలో పెట్టాను, వస్తే ఇస్తా అని అంటాడు. మానసకి సత్య మాటల్లోని భావం అర్థం కాక, పైన గదిలో పెట్టడం ఏంట్రా, పోయి తీసుకురా అని అంటుంది. రామ్ సత్య మాటలు అర్థమై, రే పిచ్చి వేషాలు వేయకుండా ముందు అక్కకి బహుమతి నువ్వు తీసుకొచ్చింది ఇవ్వరా అని అంటాడు. సత్య, దీనికి ఎలాగో ఫీలింగ్స్ లేవు అనుకుంటే రాక వచ్చిన అవకాశాన్ని వీడు పానకంలో పుడకలా దూరి అడ్డుపడతాడు అని అనుకుని తను తీసుకొచ్చిన బ్రాస్లెట్ని మానస చేతికి పెడతాడు. అందరూ కలిసి కాసేపు కబుర్లు చెప్పుకొని తర్వాత ఎవరి గదికి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. సత్య ఎవరో చూడకుండా మానస గదిలోకి వెళ్తాడు. అప్పుడే పడుకోవడానికి తయారవుతున్న మానస చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని, అందరికీ ఇచ్చి నాకు మాత్రమే ఇవ్వలేదు అంటే నాకు ఒంటరిగా గదిలోకి పిలిచి ఇద్దామనే కదా అని అంటాడు. మానసకి సత్య ఏం మాట్లాడుతున్నాడో తెలియక, ఒరే ఎంబీబీఎస్ చదువుతున్నా, నా బుర్ర మొత్తం ల్యాబ్, ఆపరేషన్లు, కత్తులు, కటాలు ఇవి మాత్రమే నిండి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నాకు అర్థం కాని భాషలో ఏదేదో మాట్లాడుతుంటే నేను పిచ్చి దానిలాగా నీ వైపు చూడడం తప్ప నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. కాబట్టి సూటిగా విషయం చెప్పరా అని అంటుంది. సత్య మెడ చుట్టూ చేతులు వేస్తూ, సత్య వేలుతో ఆమె బొగ్గ మీద సుతారంగా రాస్తూ, అదేనే కింద అందరూ గిఫ్ట్ ఇవ్వగానే హత్తుకున్నావు కదా, కానీ నన్ను మాత్రం దగ్గరికి తీసుకోలేదు, అందుకే నా కోట నేను తీసుకుందామని వచ్చాను అని అంటాడు. మానస, అయితే దీని గురించి అన్నమాట నీ బాధ అని అంటుంది నవ్వుతూ. సత్య చీకట్లో చందమామలా మెరుస్తున్న ఆమె ముఖం చూస్తూ ఆగలేక ఆమె చెంప మీద ముద్దు పెట్టి నెమ్మదిగా ఆమె పెదవులని అందుకుంటాడు. 2 నిమిషాల తర్వాత మనసు సత్యని దూరంగా నెట్టి, నీకు కావాల్సింది తీసుకున్నావు కదా, ఇంకా చాలు పోయి పడుకో అని అంటుంది. సత్య నిట్టూర్చి, నాకు కావాల్సిందైతే దొరికింది, కానీ దీంతో మనసు ఆగేలాగా లేదే అని అంటాడు ఆమెను కైపుగా చూస్తూ. మానస, ఇంతకన్నా ముందుకు వెళ్తే నీ చెంపలు 2 వాయించేస్తా అని అంటుంది. సత్య, వాయించు బంగారం వాయించు, కానీ నీ చేతితో కాదు నీ పెదవులతో అని అంటాడు. మానస ముద్దుగా సిగ్గుపడి, ఇంకిక్కడి నుంచి వెళ్ళలేదంటే రామ్ని పిలుస్తాను అని అంటుంది. సత్య, దారుణమే, మీ అక్క తమ్ముడికి తేరగా పెళ్లి కొడుకు దొరికాడు కదా అని మీ ఇద్దరు నన్ను ఆడుకుంటున్నారు కదా అని అంటాడు అలుగుతూ. మానస, అబ్బో అలక చాలా ఎక్కువైందిగా, నాకు నిద్ర వస్తుంది, ముందు బయటికి పోరా అని సత్యని బయటికి నెడుతుంది. సత్య, ఇప్పుడు కాదే, రేపు పెళ్ళైన తర్వాత చెప్తా మీ అక్క తమ్ముళ్ళ సంగతి, అప్పుడు నేను అధికారికంగా అల్లుడి హోదాలో ఉంటాను కదా అని అంటాడు. మానస, చూస్తాలే నేను కూడా, ప్రస్తుతానికైతే వెళ్ళిపో అని తలుపు వేసేసుకుని నవ్వుకుంటుంది. మరుసటి రోజు ఉదయం సుమతి లేచి మానసకి ఇష్టమైన పిండి వంటలన్నీ చేస్తుంది. మానస కూడా ఉదయాన్నే లేచి దేవుడికి పూజ చేసి రామ్ తీసుకొచ్చిన లంగా ఓని వేసుకొని కాలేజీకి వెళ్తుంది.
ఆ రోజు సాయంత్రం సత్య పార్టీ కావాలని గొడవ చేయడంతో రామ్, సత్య, మానస ముగ్గురు కలిసి పబ్కి వెళ్తారు. రామ్ రమ్యని కూడా పార్టీకి రమ్మని పిలుస్తాడు. రమ్య వచ్చి మానసకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి మహాలక్ష్మి విషయంలో మానస చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతుంది. రామ్కి రమ్యని ఎన్నో ప్రశ్నలు అడగాలని ఉన్నప్పటికీ అక్కడ పబ్లో అడగడం సరైంది కాదు అని మౌనంగా కూర్చుంటాడు. సత్యం చాలా రోజుల తర్వాత పార్టీకి రావడంతో మందు బాగా తాగుతాడు. మానస, సత్య ఇద్దరు డ్యాన్స్ చేస్తూ రమ్య రామ్తో డ్యాన్స్ చేద్దామని అడుగుతుంది. రామ్ తప్పక రమ్యతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా అతనికి ఫోన్ వస్తుంది. అవతల వ్యక్తి మాట్లాడేది సరిగా వినిపించకపోవడంతో రామ్ ఫోన్ మాట్లాడడానికి బయటకు వెళ్తాడు. సత్య తాగిన మత్తులో మానస అనుకుని ఆమె పక్కనే వెనుక వైపుకు తిరిగి ఉన్న మరొక అమ్మాయి చేయి పట్టుకుని లాగుతాడు. ఆమె నేరుగా వచ్చి సత్య మీద పడుతుంది. దాంతో సత్య కావాలని తన చేయి పట్టుకొని తనతో తప్పుగా ప్రవర్తించాడని అపార్థం చేసుకొని ఆ అమ్మాయి సత్య చెంప మీద గట్టిగా కొడుతుంది. సత్యని ఆమె కొట్టడంతో మానసకి కోపం వచ్చి, ఏ పొరపాటున పట్టుకున్నాడు, అంత మాత్రానికి కొడతావా అని అంటుంది గట్టిగా. ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.